హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిల్లా అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది నేరోగా ఉండడం జరిగింది. కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి అందరు అనుకున్నారు. బట్ ట్రెండింగే ఉండడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్ అవర్స్ అనేది మనకు ట్రెండింగ్ మూవ్ కావడమే జరిగింది. లేటర్ పీరియడ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎందుకు ఈ రీజన్లో సపోర్ట్ తీసుకుందంటే, సో ఇక్కడ చూడండి, ఇది వర్జిన్ సిపిఆర్. ఈ వర్జిన్ సిపిఆర్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది డెఫినెట్గా రియాక్షన్ ఉంటుందని చెప్పి మనం నిన్నటి వీడియోలో కూడా డిస్కషన్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఈ వర్జిన్ సిపిఆర్ వీడియో చూడకపోతే సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, ఐ బటన్లో చూడండి ఒకసారి. సో ఎగ్జాక్ట్గా మనం డిస్కషన్ చేసిన సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం చూస్తే మనకు రెండు ఆపర్చునిటీస్ అయితే రావడం జరిగింది. ఒకటేమో ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అవుతూ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ అయితే వెళ్తాం. సో ఈ సందర్భంలో మనకు 15 మినిట్స్ తర్వాత ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది సిపిఆర్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇంకా వెయిట్ చేస్తే S2 కూడా అచీవ్ కావడం జరిగింది. ఇంకా కూడా లాస్ట్ వరకు S3 కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. మళ్ళీ S3 నుంచి ఇక్కడ వర్జిన్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఎవరైనా బయింగ్ సైడ్ వెళ్తే సిఈ బై చేసినట్టయితే వారికి చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ మన రిస్క్ ఇంతే, రివార్డ్ అనేది మోర్ దెన్ 1:2 పాయింట్, అంటే 1:2 పైన రావడం అయితే జరిగింది. క్యామరీల ప్రకారం మనకు ట్రేడ్ ఇనిషియేట్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే గ్యాప్ అప్ తోటి H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం జనరల్గా ఇది బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. H4 బ్రేక్అవుట్ అయితే H3 కోసమే తీసుకుంటాం, H3 టార్గెట్ కోసం. బట్ అది ఓన్లీ ఫస్ట్ క్యాండిల్లోనే రావడం జరిగింది కాబట్టి మనం పర్ఫెక్ట్ ట్రేడ్ అయితే దీని ప్రకారం అయితే తీసుకోలేము. ఇక సప్లై డిమాండ్ జోన్స్ డిస్కషన్ చేద్దాం. ఈ సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే, సో మనం ఇవ్వబడిన జోన్ నుంచే ఫస్ట్ క్యాండిల్ నుంచే రిజెక్షన్ అయితే రావడం జరిగింది. ఈ అప్పర్ జోన్ నుంచి లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్ కింద ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. అంటే ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకు ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ ఉన్నది. అది ఇంకా మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన కూడా రావడం అయితే జరిగింది. ఎవరైతే ఈ సప్లై డిమాండ్ను యూజ్ చేసినట్టయితే మీకు ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఓకే, నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఈ జోన్ చూద్దాం. ఓకే, ఈ జోన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ జోన్ చూసినప్పుడు ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడికి దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ, అంటే ఈ జోన్ కూడా వర్కౌట్ కావడం అయితే జరిగింది. ఇక ఈ జోన్ చూద్దాం ఒకసారి, ఒక డిలీట్ చేసుకుంటుందాం. ఇక ఈ జోన్ చూస్తే ప్రైస్ అనేది ఈ జోన్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ సరే, ఇక్కడ ఇమీడియట్గా ఈ జోనే ఉంది కాబట్టి ఇక్కడ కింద నేను చెప్పాను ఇది లెవెల్ ఓవర్ లెవెల్ అని చెప్పి నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. లెవెల్ ఓవర్ లెవెల్స్ ఉన్నప్పుడు కింది జోన్ వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ జోన్ టచ్ అయిన తర్వాత మనం ఎక్కడైనా కూడా, అంటే బుల్లిష్ క్యాండిల్ మనం పైన ట్రేడ్ చేసినట్టయితే సో మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదని చెప్పవచ్చు. సో ఇక్కడ మనం బుల్లిష్ క్యాండిల్ చూసినట్టయితే, సో ఇక్కడ కానీ మనం ఈ క్యాండిల్ కానీ మనం పర్టికులర్గా ఈ క్యాండిల్ కానీ చూసినట్టయితే సో మన స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. అంటే ఈ జోన్ మొత్తం కాకపోయినప్పటికీ ఇది వర్జిన్ సిపిఆర్లో మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, మిడిల్ పాయింట్ అనేది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో అలా చూసుకున్నప్పుడు ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఎంట్రీ పాయింట్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది ఈజీగా 1:2 టైమ్స్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం ఇవ్వబడిన ప్రతి జోన్ అనేది వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక రేపటి రోజున ఈ జోను దీన్ని ఇలా ఉంచండి, ఒకసారి టెస్ట్ అయింది కాబట్టి రెండోసారి యూజ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక ఈ జోన్ ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. ఇక్కడ ఈ జోన్ చూసినట్టయితే ఇది
ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అయినప్పటికీ ఇది మనకు బ్రేక్ అండ్ రీటెస్ట్ లాగా యూజ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఆల్రెడీ అంటే ఈ లెవెల్ అనేది మనకు సిగ్నిఫికెంట్గా ఉండడం జరిగింది. దీన్ని బ్రేక్ చేసుకుంటూ ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ వచ్చినాయి. మళ్ళీ రేపటి రోజున ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనకు రిజెక్షన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం సో ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. సో ఈ జోన్స్ అయితే మీరు ఇది సప్లై జోన్ అండ్ ఇది సప్లై జోన్, ఇది డిమాండ్ జోన్, ఈ రెండింటిని అయితే కన్సిడర్ చేయండి. సో ఈ జోన్స్ ఎలా డ్రా చేయాలో మీకు తెలియాలంటే కంప్లీట్గా ఇక్కడ మన దగ్గర ఈ సప్లై డిమాండ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉండడం జరిగింది. ఈ ప్లేలిస్ట్ను మీరు చూడండి, 4 వీడియోస్ ఉంటాయి. ఈ 4 వీడియోస్ చూసినట్టయితే మీకు డెఫినెట్గా మీరు కూడా ఈ సప్లై డిమాండ్ జోన్స్ని అయితే డ్రా చేయగలుగుతారు. ఇక బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం మనం అంటే ఈ లెవెల్ చూసినప్పుడు ఇది సిగ్నిఫికెంట్ హై అవుతుంది. ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మొత్తానికి త్రిబుల్ టాప్గా అయితే యాక్ట్ కావడం జరిగింది ఈ జోన్. సో ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ తర్వాత ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ జోన్కు మళ్ళీ ప్రైస్ అనేది రావడం జరిగిందో చూడండి, మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది మనం ఏదైతే స్వింగ్ హై అనుకుంటామో ఇక్కడ వరకు కాకపోయినా కూడా ఇక్కడ 2 సార్లు ప్రైస్ అనేది స్టాప్ అయింది కాబట్టి సో మనం ఇది మన యొక్క టార్గెట్ అయితే అవుతుంది. అది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేయండి. ప్రైస్ ఒకసారి అంటే ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకున్నది, సో రెండోసారి ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకున్నది. అంటే అంటే మనం ఇలా జోన్ డ్రా చేసినట్టయితే సో ఇలా జోన్ డ్రా చేసినట్టయితే సో మనకు ఇది సరే ఒక్కసారి డ్రా చేస్తాను, వెయిట్ చేయండి. కాబట్టి మనం ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకు రిజెక్షన్ అయింది కాబట్టి మన టార్గెట్ ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీ యొక్క ట్రేడింగ్కి అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర అయితే బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడైతే బిల్డప్ కావడం జరిగింది. అంటే 17,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,700 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 16,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది అంటే నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. చూద్దాం మండే రోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉండడం జరిగింది. అంటే రేపటి రోజున ఈ ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఈ కన్వర్జన్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 16,700 వరకు రావడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది స్ట్రాంగ్గా. నెక్స్ట్ ఒకవేళ అది కూడా డౌన్ సైడ్ వస్తే అది కూడా బ్రేక్ డౌన్ అయితే 16,400 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇది డౌన్ సైడ్ సినారియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ రావాలి, ఈ లెవెల్ అండ్ టార్గెట్ ఇది, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే 17,002 అంటే ఇన్ బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో ఉంటే ఇదే ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అదర్వైజ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా ఈ లైన్ అనేది బ్రేకప్ అయినా బ్రేక్అవుట్ అయింది అనుకోండి,
బ్రేక్అవుట్ అయితే సో ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,400-500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే చాలా క్లౌడ్కి చాలా దూరం అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేస్ లైన్ పైన మనకు ఒక రోజు లేదా 2 రోజులు అంటే సస్టైన్ అయితేనే ఫర్దర్గా ఈ క్లౌడ్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చూద్దాం, అంటే నెక్స్ట్ లెవెల్ మనకు ఇమీడియట్గా అప్ సైడ్ వెళ్తే 17,400 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇంకా అవర్లీలో చూసినట్టయితే మనకు అవర్లీలో బులిష్నెస్ అయితే షో చేస్తుంది, అంటే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నది. సో ఈ ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది. ఇది మళ్ళీ విత్ ఇన్ ద కూమోలో ఉన్నది కాబట్టి న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి చూద్దాం, దీనిపైన ట్రేడ్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. 17,400 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. లేదు ఒకవేళ ఈ బేస్ లైన్ కింద అంటే 16,921 కింద ట్రేడ్ అయింది అనుకోండి, దీని కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, సెకండ్ ఇక్కడికైతే రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయింది, సిపిఆర్ పైన ఓపెన్ అవుతూ సిపిఆర్ను బ్రేక్ డౌన్ చేసుకుంటూ కిందికి అయితే రావడం జరిగింది. ప్రీవియస్ డే లో వరకు ఫస్ట్ క్యాండిల్లోనే రావడం జరిగింది. తర్వాత మనం డిస్కషన్ చేసుకున్నట్టు ప్రీవియస్ డే లో ఉన్న S1 బ్రేక్అవుట్ అనేది 4th క్యాండిల్లో రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ వర్జిన్ సిపిఆర్ అయితే ఉండడం జరిగింది, బట్ ఇక్కడ మనకు ప్రైస్ అనేది ఏ విధంగా హాల్ట్ అయితే కాలేదు, ఎందుకంటే ఫస్ట్ అంటే ఈ క్యాండిల్ అనేది మొత్తం దాన్ని ఎన్గల్ఫ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నా మనం బుల్లిష్ క్యాండిల్ వస్తే ట్రేడ్ ఇనిషియేటివ్ చేసే వాళ్ళం, అంటే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అనుకునే వాళ్ళం. అలాంటి అవకాశం లేదు. సో డ్రాస్టికల్గా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:1 బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇది నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇదే ఉంది కాబట్టి ఇదే ముందు అవుతుంది. సో టార్గెట్ అయితే ఇక్కడ అచీవ్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో S2 బ్రేక్అవుట్ అయింది, S3 వరకు వెళ్ళడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా S3ని అయితే టచ్ చేయలేదు, బట్ ఇక్కడికి వెళ్ళే ఎందుకు రివర్స్ అయిందంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యాండిల్స్ దగ్గర నిఫ్టీ అనేది వర్జిన్ సిపిఆర్ అయితే ఉండడం జరిగింది. నిఫ్టీ అనేది వర్జిన్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీని ఫాలో అయింది. సో అంటే మనం ఎక్కువ సార్లు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ అనేది ఫాలో అవుతుంది. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 9 స్టాక్స్ యొక్క ఇండెక్స్, నిఫ్టీ ఏమో 50 స్టాక్స్ యొక్క ఇండెక్స్ కాబట్టి సో మెజారిటీ టైమ్స్లలో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ నిఫ్టీ అనేది పర్టికులర్గా చూడండి ఈ రీజన్లో అంటే 11 o'clock 10 o'clock సమయంలో ఇది చూడండి, ఇది ఈ వర్జిన్ సిపిఆర్ ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకున్నది, అందుకోసమే ఈ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాలో కావడం అయితే జరిగింది. వేరే బ్యాంక్ నిఫ్టీలో సో ఇక్కడ ఉన్నది వర్జిన్ సిపిఆర్ అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడైతే పెద్దగా మూమెంటం అయితే అంటే ఇక్కడ మనకు ఏ విధంగా స్టాప్ అయితే కాలేదు, కానీ నిఫ్టీది ఇక్కడ ఫాలో కావడం అయితే జరిగింది. సో కాబట్టి రెండు చార్ట్ని యూజ్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం రిజల్ట్స్ అనేవి బెటర్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. క్యామరీల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ అయింది. సో H3 H4 మధ్యలో ఓపెన్ అయితే ఇన్ జనరల్గా మనం H3 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం డౌన్ సైడ్లో, అది ఎక్కడ వరకు ఇది టార్గెట్ కోసమే తీసుకుంటాం. బట్ ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్లోనే ఈ లెవెల్ అచీవ్ కావడం జరిగింది కాబట్టి సో కాబట్టి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్ నుంచి ఫస్ట్ క్యాండిలే డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఓకే, అది అగ్రెసివ్ ట్రేడర్కి వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జోన్ చూసినప్పుడు ఈ జోన్ దగ్గర ఎలాంటి అంటే ఇది డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, దీనిపైన ఎలాంటి క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ కాలేదు కాబట్టి సో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో లేటర్ పీరియడ్లో ఈ జోన్కు నుంచి మళ్ళీ ఒక క్యాండిల్ అయితే అంటే ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ ఇంకొక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ దీని పుల్ బ్యాక్నే కన్సిడర్ చేస్తాం. పుల్ బ్యాక్కే కన్సిడర్ చేస్తే దీని యొక్క ఇది ఎంట్రీ పాయింట్ అనేది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ లేటర్ పీరియడ్లో ఇక్కడ ఇంకొక జోన్ కూడా ఉండడం జరిగింది.
సో ఈ జోన్ కూడా బ్రేక్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ మనం ఏదైతే ఇవ్వబడినాయో జోన్స్, ఆ జోన్స్ అన్నీ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఇక్కడ ఈ జోన్ దగ్గర చూసినప్పుడు మనకు ఇక్కడ ఇది డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్కు ప్రైస్ అనేది వచ్చినప్పుడు సో ఇది అయితే డిసిషన్ క్యాండిల్ కాదు, డిసిషన్ క్యాండిల్. కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్ క్యాండిల్. మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అయితే ఇది అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఇక్కడికి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో మన ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ కూడా స్టాప్ లాస్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఫైనల్గా ఒక మంచి మూవ్ అయితే రావడం జరిగింది. కానీ మనం ఒకసారి రెండుసార్లు మాత్రమే తీసుకుంటాం, మూడోసారి ఆ జోన్ అయితే కన్సిడర్ చేయము. రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. సో ఇక్కడ డిమాండ్ జోన్స్ ఉండడం జరిగింది. సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది, ఇక్కడ 2 డిమాండ్ జోన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ జోన్స్ను మార్క్ చేసుకోండి. ఇక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసినట్టయితే సో మొన్న మనం ఒక లెవెల్ డ్రా చేయడం జరిగింది. ఇది గ్యాప్ జోన్. ఈ గ్యాప్ జోన్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రియాక్షన్ కావడానికి పాసిబిలిటీ ఉందన్నాము. ఎగ్జాక్ట్గా అదే లెవెల్ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్కే. ఎగ్జాక్ట్గా 9:15కే ఇక్కడ నుంచి ఎంత డ్రాస్టికల్గా పడిందో చూడండి. సో కాబట్టి ఈ లెవెల్ వర్కౌట్ అయింది, కానీ ఇది మనకు రాదు, ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్కి. కన్జర్వేటివ్ ట్రేడర్కి అయితే మాత్రం కాదు. సో ఇక మనకు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ కన్జర్వేటివ్ ట్రేడర్కి ఈ లెవెల్ ఆల్రెడీ నేను నిన్న అప్డేట్ చేయడం జరిగింది. సో ఒక్కసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, 2 సార్లు ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకున్నది. సో మళ్ళీ ఇదే లెవెల్లో మనం కన్సిడర్ చేసినట్టు, అంటే ఇది ఇక్కడ సిగ్నిఫికెంట్ సపోర్ట్ కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేస్తే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ లెవెల్కు ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. చూడండి, ఈ లెవెల్కు ప్రైస్ రీచ్ అయినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది చాలా, అంటే ఈ క్యాండిల్ ఏదైతే బ్రేక్ డౌన్ అవుతూ వస్తుందో సో అది పర్టికులర్గా చెప్పాలంటే వీటి విక్స్ అనేది డౌన్ సైడ్ ఉన్నాయి కాబట్టి, సో విక్కు లేనిది లేదా విక్కు అప్ సైడ్ ఉన్నది ఇదే కాబట్టి సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే ఇది బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం అయితే మనకు వర్కౌట్ అయితే కావడం జరిగింది. మండే రోజు కూడా ఇదే లెవెల్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఇది ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ రేపటి రోజున ఒకసారి దీన్ని అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో కాబట్టి దీన్ని ఇలానే ఉంచుకోండి. మనకు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ వచ్చినప్పుడు మనకు ఇమీడియట్గా అలర్ట్గా ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 36,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినప్పుడు షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్ డేటాను చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,500 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్, ఈ 34,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, లాంగ్ బిల్డప్ అయింది. కాబట్టి సో నెక్స్ట్ అంటే మండే రోజున ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది
కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ఉన్నది, ఫ్యూచర్ కుమో కింద ఉన్నది కాబట్టి, ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకవేళ ఫస్ట్ డౌన్ సైడ్ సినారో గురించి డిస్కషన్ చేద్దాం. సో ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా 34,000 వరకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ విత్ ఇన్ ద ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీనిపైన ఉంటే మాత్రం ఈ లైన్కి అంటే ప్రీవియస్ డే లో అనేది బ్రేక్అవుట్ కాకపోతే మండే రోజు మ్యాక్సిమం ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్లాట్ ఓపెనింగ్ అయితే. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే దీనిపైన ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ 36,200 వరకు వెళ్తుంది. ఇంకా వెళ్తే నెక్స్ట్ మ్యాక్సిమం అంటే ఇక్కడ వరకు మాత్రమే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. 36,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతున్న ప్రకారం నిర్ణయం తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే అవర్లీ చార్ట్లో కంప్లీట్గా ఇక్కడ కూడా మనకు బేరిష్ నెసెస్ షో చేస్తుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ఉన్నది కాబట్టి సో ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో అలా వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, ఈ 34,400 అవుతుంది. సెకండ్ టార్గెట్ 34,000 అయితే అవుతుంది. ఇక అప్ సైడ్ సినారియో గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ఒక్కసారి రీటెస్ట్ చేయాలి, 35,300 అనే లెవెల్. నెక్స్ట్ ఇక వెళ్తే మ్యాక్సిమం అంటే ఈ గ్యాప్ అనేది ఫిల్లింగ్ కావాలి, అంటే ఈ 35,600 నెక్స్ట్ సెకండ్ టార్గెట్. ఇంకా అది కూడా బ్రేక్అవుట్ వస్తే ఈ 35,800 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. రేపటి రోజున ఇంట్రాడే పర్పస్లో ఈ 4 స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. ఈ నారో సిపిఆర్ ఈ క్యామెరా స్ట్రాటజీని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.